వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగెండ్లలో పట్టపగలే దొంగల హల్చల్. స్థానిక వీవర్స్ కాలనీలో చిరు వ్యాపారం చేసుకునే నేషా ఎంకమ్మ అనే మహిళకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. భర్త చాలా కాలం క్రితమే చనిపోయాడు. ఒంటరిగా కష్టపడి బట్టల వ్యాపారం చేసుకొని పిల్లలను పెంచి పోషించి వారి భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడి చదివించి అబ్బాయి అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసింది. అనంతరం ఆమె తన కాలనీలోనే ఇంటి దగ్గర బ్రతుకు తెరువు కోసం చిరు వ్యాపారం నిర్వహిస్తుండేది. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు ఆగంతకులు ఆమె షాపుకు వచ్చి సిగరెట్లు తీసుకొని వెళ్ళారు. అనంతరం మళ్ళీ ఒక అరగంట తర్వాత వచ్చి కురుకురేలు కావాలని, అలాగే తాగడానికి నీళ్లు కావాలని అడిగారు. ఆమె కురుకురేలు ఇచ్చి తాగడానికి నీళ్లు ఇస్తున్న సమయంలో ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును బలవంతంగా తెంపుకొని వెళ్ళారు. ఈ సంఘటనతో ఆమె షాక్ గురయ్యారు. షాప్లో నుంచి కింద పడ్డారు. ఆమె తేరుకునే లోపే దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఆమె కాస్త తేరుకొని గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చుట్టుపక్కల వెతకగా వారికి ఎవరూ కనిపించలేదు. వెంటనే ఈ సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తెలపగా అక్కడికి వచ్చిన పోలీసులు పక్కన ఉన్న గుడిలోని సీసీ కెమెరాను పరిశీలించగా అది పనిచేయడం లేదని తెలుసుకొని కాస్త దూరంలో మసీదులో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించగా సీసీ కెమెరాలో జరిగిన సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలు రికార్డింగ్ అయ్యాయని, దూరం కాస్త ఎక్కువగా ఉండడంతో దొంగలకు సంబంధించిన ఎటువంటి ఆధారం లభించలేదని, ఇంకా కాస్త లోతుగా దర్యాప్తు చేస్తామని, తెంపుకెళ్లిన గొలుసు విలువ దాదాపు 3 లక్షలు ఉంటుందని తెలిపారు. ఎంత టైం అయింటుంది అక్క? 12 అయింటుందా? చైనే కదా, బంగారు చైనే కదా. ఇంతకుముందు ఏమన్నా అట్లా జరుగుతుండ్రా ఇక్కడ సైడ్ ఏమన్నా అట్లా కొత్త వ్యక్తులా? ఫస్ట్ వచ్చి సిగరెట్ తీసుకెళ్ళినారంటండి. మరి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చినారు.